2024 ఎన్నికల ముందు నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు పిఠాపురం. అటువంటి పిఠాపురంలో అభివృద్ధి శూన్యమని చెబుతున్న స్థానిక ప్రజల ఆవేదనపై వైఎంసీ స్పెషల్ స్టోరీ. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ పరిసర ప్రాంత పరిస్థితులు మాత్రం మారడం లేదని వాపోతున్నారు పిఠాపురం ప్రజలు. కాకినాడ జిల్లా పిఠాపురం నేషనల్ హైవే ఎంపీడీఓ కార్యాలయం పక్క నుంచి 18వ వార్డు జగ్గయ్య చెరువుకు వెళ్లే 60 అడుగుల మార్గంలో సరైన రోడ్డు లేదని, ఇదే రోడ్డులో గతంలో శంకుస్థాపన చేసి వేరే చోట రోడ్డు నిర్మించారని ఆరోపించారు. జగ్గయ్య చెరువుకే మెయిన్ రోడ్డు 60 అడుగుల రోడ్డు. ఈ రోడ్డుని ఇది రోడ్డు కాదంటున్నారు. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యింది అన్నారు కొంతమంది గత ప్రభుత్వం, అంతకుముందు గత ప్రభుత్వంలో ఒకసారి కాలువలు దగ్గర రోడ్డు లెవెల్ చేశారు. తర్వాత ప్రభుత్వం మేమేదో గొట్లేసుకుంటే అది తొక్కించేసి తీసి మేము రోడ్డు వేస్తామన్నారు. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ పుట్టుకొచ్చి మాకు రోడ్డు అంటే లేదు. మేము పిల్లలతోటి నానా ఇబ్బందులు పడతాం. వర్షం వస్తే దారి లేదు. రోడ్డు వేస్తా అంటున్నారు కానీ వేయట్లేదు. ఒక్కొక్కరిని అడుగుతుంటే ఈ రోడ్డు కాదు 7 ఇల్లుంటే ఈ రోడ్డు వేయటని కొంతమంది చెప్తున్నారు. ఇది కొంతమంది ఏమో రోడ్డు వేసేసారు అని అంటున్నారు. రోడ్డు వేస్తే ఎక్కడుందండి రోడ్డు? ఇక్కడ ఏదైనా కాకెత్తు పోయిందా రోడ్డు? ఎవరిని ఇంతమందిని అడిగినా ఈ రోడ్డు అనే సమస్య లేదు. స్ట్రీట్ లైట్లు వెలగక చీకటిలోనే భయంగా జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు. కరెంటు ప్రాబ్లం ఎక్కువగా ఉంది. పోయి 6 నెలలు అయ్యిందండి కరెంటు పోయి. ఎవరు పట్టించుకుంటలేదు ఇటు సైడ్. అసలు మమ్మల్ని రోడ్లు వేస్తామంటున్నారు, శాంక్షన్ అయ్యిందన్నారు కానీ ఇప్పటి వరకు రోడ్డు అంటే వేయలేదు. ఇక్కడ పాములతోటి కరెంట్ లేకపోయినా చీకట్లో మేమందరం ఇలా బతుకుతూ ఉంటున్నామండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదండి. ఎవరిని అడిగినా సరే ఈ 4 కొంపలకి ఎందుకమ్మా రోడ్డు అని అంటున్నారండి. అంటే మేము మనుషుల్లా వాళ్ళకి కనిపించట్లేదో ఏంటో తెలియట్లేదు. ఓట్లకైతే వచ్చి మాత్రం అడుగుతున్నారండి. ఎన్నికల ప్రచారంలో తప్ప అధికారంలోకి వచ్చిన ఏ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టి పరిసరాలను పరిశుభ్రం చేయిస్తుంటే జగ్గయ్య చెరువు ప్రాంతంలో మాత్రం తూతూ మంత్రంగానే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి చెత్తను శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న కేబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళింది. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడమే పిఠాపురానికి అభివృద్ధి జరగడం లేదా? ఎన్నికల ముందు పిఠాపురాన్ని ప్రపంచ మ్యాప్ లో ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని పవన్ ఎన్నికల హామీని నిజం చేసేందుకే కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రభుత్వం స్థాపిస్తున్నాం. ఎన్ని సీట్లు అనేదే లెక్క. నేను మీకు 6 అంశాలు చెప్తాను. పసుపు హాస్పిటల్ రోడ్డు 18వ వార్డు అండి. ఎంతమంది కంప్లైంట్ ఇచ్చాం కానీ మాకు ఎవ్వరు పట్టించుకోలేదండి. మాకు రోడ్డు అన్నది, మాకు రోడ్డు లైటు, మాకు ఇదంతా ఈయనకుంటే చాలండి. మాకు అంతకంటే కోరుకునేది ఏమీ లేదండి. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కనపడతారు. కడుతున్నామండి, ఇంటి పన్ను కడుతున్నామండి. చాలా మంది వచ్చి వాళ్ళు ఓట్ల గురించి రావడం తప్పించుకోనండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఓట్ల గురించి అడిగి వెళ్ళిపోయే వాళ్ళే కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఇటు సైడ్ ఏమో కనపడతా లేదా అంటున్నారండి. మాకు ఇదంతా అడవిలాగా ఉంటుందండి. మాకు భయం కింద ఉంటుందండి. అలాగన్నా సరే మేము ఇలాగ ఉంటున్నామండి. 5 మంది నాయకులతో 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసి స్థానికంగా లేని లోటును భర్తీ చేయాలనే ఆలోచనకు తూట్లు పొడిచే విధంగా స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది. అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు, ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను. అలాగే నా అభిమాన బలం చాలా ఎక్కువ. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పనిచేసేంత అభిమాన బలం ఉంది నా దగ్గర. ఆ అభిమాన బలాన్ని అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను. రోడ్డు అక్కడ పడాలి. సార్ అన్నది ఏంటంటే రోడ్డు ఎక్కడ ఉంది, రోడ్డు వేసేసారంటే చూడండి ఇక్కడ చేయించి అక్కడ రోడ్డు వేయించుకున్నాం. వైఎస్ఆర్సీపీ టైంలో అది జరిగింది.
ఆ రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డో చూడండి, ఇది ఎన్ని అడుగుల రోడ్డో సరి చూడండి. తర్వాత ఇది 60 అడుగుల పెరియాల రోడ్డు దర్బార్ అండి. గారు కూడా ఇలా వచ్చారండి, రోడ్డు చూపిస్తే కూడా వేస్తామని చెప్పి వెళ్ళిపోయారే కానీ కనీసం రోడ్డు కూడా దాని గురించి కూడా ఆలకించలేదు. ఓట్లు అడగడానికి మాత్రం వచ్చారండి. పెరియాల దర్బార్ గారిని అడిగాము, ఆయన వర్మ గారిని అడిగాము, మేము ఎవరు కూడా మా సమస్య అయితే పట్టించుకుంటలేదు సార్. అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కూడా ఇప్పుడు కరుణించి మాకు రోడ్డు పడితే చాలు. ఇప్పటికైనా అధికారులు జగ్గయ్య చెరువు ప్రాంతాన్ని సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పిఠాపురం ప్రజలు.